హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఒక సింపుల్ వ్లాగే. ఇంకా రంజాన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం వంటలన్నీ ఈవినింగే ఉంటాయి. ఎందుకంటే మా అమ్మ కూడా ఫాస్టింగ్ ఉన్నాడు కాబట్టి ఇంకా నేను అబ్బాయి ఇద్దరమే ఏం చేసుకుని తింటాం చెప్పండి. అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగే వంట చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఈరోజు అయితే ఇంకా 4 అట్లా అవుతుంది. ఇది డే 3 అండ్ డే 4 రెండు కలిపి ఒకటే వీడియోలో పెట్టేస్తున్నాను. సో మా మమ్మీ దగ్గర నుంచి అయితే నేను గారెలు చేసే పిండి ఉంటుంది కదా, సో అరిసెల పిండి అదైతే తీసుకొని వచ్చాను. అన్నీ కలిపి పెట్టిందనమాట. జస్ట్ మనము అరిసెలు చేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే. అది ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను కానీ అట్లనే పోస్ట్పోన్ అవుతూ ఉందనమాట. ఇంకా సరేలే అని చెప్పి ఫైనల్గా ఈరోజు తీశాను. సో తీయడం ఒక లెక్క అయితే మనము ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏంటంటే ఇది మామూలుగానే అరిసెల పిండి బయట ఉంటేనే గట్టిగా అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టే వరకు ఇంకా గట్టిగా అయిపోయింది అనమాట. దాన్ని తీయడానికి అయితే నానా పాటలు పడ్డాను. చాలాసేపు ట్రై చేశాను కానీ అస్సలు రావట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా దాన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అట్లా రెస్ట్ ఇచ్చేసాను. అయినా కానీ అంత ఈజీగా ఏం రాలేదు. కింద పడేస్తున్నావు. ఇంకా ఇట్లా కాదని చెప్పి అవ్వని అడిగాను అనమాట, ఎట్లా అయితే చేయొచ్చు అని చెప్పి. ఇంకా అవ్వ అయితే చెప్పింది కొన్ని పాలు ఉంటాయి కదా, సో పాలని వేడి చేసి ఆ వేడి పాలలో పిండి కలిపి అప్పుడు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పింది. ఇంకా అందుకని చెప్పేసి పాల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను. సో పాల ప్యాకెట్లో నుంచి పాలు తీసి కొంచెం వేడి చేసేలోపు ఇక్కడ మన పిండి కూడా కొంచెం లూజ్ అయిందనమాట. అంటే ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టాను కాబట్టి కొంచెం నార్మల్ కంటే కొంచెం గట్టిగా ఉంది. సో ఇంకా తీసి దాన్ని అయితే కలపాలి. ఎన్నిసార్లు ట్రై చేశానో మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఏంటంటే ఈసారి గారెలు కొంచెం టేస్ట్ వేరేలాగా వచ్చాయన్నమాట. ఏమైందంటే గారె పిండి కలిపేటప్పుడు అవ్వ బై మిస్టేక్లో గోధుమ పిండి వేసేసింది అనమాట దాంట్లో కొంచెం. సో దానివల్ల కొంచెం వేసినప్పుడు బాగా రాలేదు, బట్ టేస్ట్ అయితే బాగానే ఉంది. చూడాలి ఇంకా ఈరోజు లాస్ట్ వరకు ఎట్లా వస్తుందో. సో తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లానే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మొత్తానికైతే ఇంకా బాక్స్లో నుంచి అయితే పిండి బయటికి తీసేసాను. మీన్ టైం ఇంకా డిన్నర్ కోసం అని చెప్పేసి దీంట్లో అయితే ఇక్కడ కుక్కర్లో పెట్టేశాను అనమాట. 1 pot రైస్ చేస్తున్నాను ఈరోజు. సో నాకు బాగా తినాలనిపించినప్పుడు అయితే ఇది చేసుకుంటాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం అనుకోండి, దానికి డబుల్ క్వాంటిటీలో పప్పులు తీసుకోవాలన్నమాట. అన్ని పప్పులు ఉంటాయి కదా, ఇంకా కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, ఇంకా అట్లానే చనాదాలు, ఇవన్నీ కూడా వాష్ చేసుకొని బాగా 3-4 టైమ్స్ ఒక గ్లాస్ రైస్కి మనము మామూలుగా అయితే 1.5 వాటర్ పెడతాం కదా, అట్లా కాకుండా ఒక గ్లాస్ రైస్కి అయితే 4 glasses వాటర్ వేసుకోవాలి. అప్పుడు బాగా మొత్తం మ్యాష్ అయిపోవాలన్నమాట. సో 2 to 3 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టాను. చాలా బాగా వచ్చింది. అండ్ దీంట్లో తీసిన తర్వాత మొత్తం మెత్తేసుకొని ఇంకా తర్వాత అయితే మనము తాలింపు వేసుకొని దాంట్లోనే కొంచెం చింతపండు రసం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. సో ఇదేంటంటే చల్లగా అయ్యే కొద్దీ గట్టిగా అవుతూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పి వేడి మీద తింటేనే బాగుంటుంది. ఇంకా దాంట్లో సైడ్ డిష్గా అయితే నేను అప్పడాలు అయితే వేయించుకున్నాను. చాలా బాగుండే. రాత్రిపూట తినడానికి అయితే పర్ఫెక్ట్. ఇంకా చిన్నపిల్లలకు కూడా బాగుంటుంది అనమాట. హెల్తీ డిష్ అని చెప్పొచ్చు. ఇంకా అటు సైడ్ అయితే అవన్నీ నానబెట్టేసి ఇక్కడ పాలు కూడా వేడి చేస్తున్నాను. సో పాలు వేడి చేసిన తర్వాత అవి మళ్ళీ చల్లారే వరకు వెయిట్ చేయాలి. ఒకసారి చల్లారిన తర్వాత ఇంకా మనమైతే ఆల్రెడీ పిండి ఉంది కదా, దాంట్లో కొద్దిగా పాలు వేసుకుంటూ మళ్ళీ నార్మల్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే నేను కలుపుకున్నాను. ఉడకబెట్టినాక కొట్టాను వస్తాను. ఇక్కడైతే ఇంకా కొద్దిగా పాలు వేసుకుంటూ మొత్తం పిండి అయితే కలిపేసుకున్నాను. సో మామూలుగా అయితే ప్లేట్లో అట్లా చేసుకోవచ్చు, బట్ కలపడానికి అంత ఈజీగా ఉండదని చెప్పి ఇక్కడ నేను ఎప్పుడు చపాతీ చేసే ఉంటుంది కదా, సో దాన్ని క్లీన్ చేసేసుకొని ఆ ప్లాట్ఫామ్ని దాని మీద అయితే చేసేస్తున్నాను. ఇంకా నాని కూడా కాలేజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇటే వచ్చిందనమాట. సో వచ్చేటప్పుడు అయితే హలీం తీసుకొని వచ్చింది. సో ఇంకా హలీం సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫుల్ ఎక్కడ పడితే అక్కడ హలీం స్టాల్స్ చూస్తూనే ఉంటాము. ఇప్పటివరకు అయితే ఇంకా మా ఇంటి సైడ్ పెట్టలేదు. ఇంతకు ముందు అయితే రంజాన్కి ఒక 2-3 days ముందే పెట్టారనమాట ఫాస్టింగ్కి. ఈసారి ఎందుకు పెట్టలేదో మరి, అంటే చికెన్ వల్ల కొంచెం ఇప్పుడు ప్రాబ్లమ్గా ఉంది కదా, బర్డ్ ఫ్లూ అది ఇది అని చెప్పేసి దానివల్ల పెట్టలేదేమో అని అనుకుంటున్నాం మేము. సో మా సైడ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంతకీ మీ సైడ్ స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేసింటే మీరు టేస్ట్ చేశారా? టేస్ట్ ఎట్లా ఉందో కింద కమెంట్ చేసేయండి. నాకు తెలిసి చాలామందికి ఫేవరెట్ హలీం అనేది.
కవర్ ఇందులో వేయాలా ఇందులో వేయాలి ఇక్కడ వేయాలా వేయటా పూరి 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 అమ్మ పూరి చుట్టూ సూపర్ వస్తుంది చూడు ఒకసారి నువ్వు చూడు ఏయ్ ఎందుకు కొడుతున్నావురా ఇంటున్నారా ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. సో ఈవినింగ్ 6 అవుతుంది. సో మామ అయితే మసీద్కి వెళ్ళిపోయారు ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి. ఇంకా ఇక్కడైతే అవ్వ రెడీ చేస్తుంది అనమాట. ఇది ఒక స్పెషల్ మసాలా. మనం ఏమైనా ఫ్రైస్ అట్లా చేసుకుంటాం కదా, అట్లా ఫ్రై చేసే వాటిలో ఈ పౌడర్ వేస్తే మాత్రం అదిరిపోతుంది టేస్ట్, నార్మల్ ఉప్పు కారం వేసే బదులు. ఇంకా నేనైతే ఇక్కడ చపాతీ కూడా చేసేస్తున్నాను అనమాట. సో చేసేసి హాట్ బాక్స్లో వేసేస్తే ఇంకా తర్వాత పని ఏమి ఉండదు అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేశాను. ఒకటేసారి చపాతీలు అన్నీ చేసేసుకొని తర్వాత అయితే కాలుస్తాను అనమాట. నాకు ఒకటి చేస్తూ కాల్చడం అయితే రాదు. అట్లా ఒక్కొక్కటి చేయడము మళ్ళీ కాల్చడం అంటే అసలు నాకు చేయాలని ఇంట్రెస్ట్ కూడా రాదనమాట. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అన్నీ ఒకసారి చేసేసుకొని తర్వాత అయితే ఇంకా కాల్చడం స్టార్ట్ చేశాను. చపాతీలు ఏంటంటే ఈ మధ్య భలే తినబుద్ధి అవుతుంది. నాకు నార్మల్గా ఫస్ట్ నచ్చేవి కాదు, కానీ ఇంకా కొంచెం అలవాటు చేసుకుంటున్న కొద్దీ బాగా అనిపిస్తుంది అనమాట. చపాతీ దేంట్లోకైనా తినేయొచ్చు అని. మామూలుగా అయితే చపాతీని చాయ్లో కూడా భలే ఉంటుంది టేస్ట్. బ్రెడ్ ఎట్లా తింటామో అట్లానే చపాతీ ముంచుకొని తింటే భలే అనిపిస్తుంది. సో సమ్మర్లో అంత కష్టం, కానీ చాయ్ తాగడం వింటర్స్ లేదంటే రైనీ సీజన్స్ అట్లాంటప్పుడు అయితే ఒక మంచిగా పెద్ద గ్లాస్ నిండా చాయ్ పోసుకొని దాంట్లో ఇంకా చపాతీ అద్దుకొని తింటుంటే భలే ఉంటుంది. ఇంకా చపాతీలో తినడానికి అయితే ఇక్కడ ఎగ్ బుర్జీ చేస్తున్నాను అనమాట. సో ఎగ్ బుర్జీ ఏంటంటే టమాటోస్ కూడా వేసి చేస్తాం, చాలా బాగుంటుంది. ఇది నాకు ఫస్ట్లో నచ్చేది కాదు, కానీ అవ్వ చేసిన తర్వాత నుంచి అయితే బాగా అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇంకా రైస్లో తినొచ్చు, అట్లానే చపాతీలో కూడా తినొచ్చు, రెండిట్లోకి ఒకటే కర్రీ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఇట్లయితే చేసాము. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా మీరు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే మనం యాడ్ చేసే మసాలాస్ ఏ టైంలో యాడ్ చేస్తున్నాం దాన్ని బట్టి టేస్ట్ అయితే మారిపోతూ ఉంటుంది కదా. ఇంకా మామ మసీద్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇంకా అవ్వ ఇంకా మామ ఇద్దరు కలిసి డిన్నర్ అయితే చేస్తున్నారు. మన జున్నుగాడు అయితే వాళ్ళకి వడ్డిస్తున్నాడు అనమాట. ఈ మధ్య బాగా నేర్చుకున్నాడు. ఇంతకు ముందంతా తినేటప్పుడు అయితే వచ్చి ప్లేట్స్ తీసేయడం అట్లా చేసేవాడు, కానీ ఇప్పుడు వచ్చి వాడే పెడుతున్నాడు అనమాట. స్పూన్ తీసుకొని స్పూన్స్ కనిపిస్తే చాలు వాడే వడ్డడానికి ట్రై చేస్తున్నాడు. ఇంక ఇక్కడైతే చపాతీ కూడా చేశా అని చెప్పాను కదా. సో చపాతీ ఫస్ట్ తినేసి ఇంకా తర్వాత అయితే రైస్ తింటున్నారు.
ఇంకా ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏదో ఒక టైంలో అంటే మధ్యాహ్నం కానీ లేదంటే ఈవినింగ్ కానీ ఖచ్చితంగా పెరుగు తినడం లేదంటే మజ్జిగ తాగడం ఇట్లాంటివి చేయడం చాలా బెటర్. లేదంటే వేడికి మనం నిజంగానే ఇంకా వేరే వేరే రోగాలన్నీ కూడా వచ్చేస్తాయి. నాకైతే స్పెషల్లీ ఈ చెమటకైతే అసలు చిరాకు వస్తుంటుంది. చెమట వల్ల అయితే ఫుల్ పింపుల్స్ రావడము, ఇవన్నీ డాండ్రఫ్ ఇంకా చెప్పనవసరం లేదు, ఎక్కలేనివన్నీ వస్తుంటాయి. ఇంకా దాన్ని కొంచెం కంట్రోల్ చేయాలంటే ఎక్కువగా వాటర్ ఉండే ఫ్రూట్స్ లేదంటే ఇట్లా వాటర్ తీసుకోవడము. ఒట్టి వాటర్ అంటే తాగలేం కాబట్టి ఇంక ఇట్లా మజ్జిగలా కలుపుకొని తాగడం చాలా బెటర్. నేను కూడా ట్రై చేస్తున్నా వాటర్ ఎక్కువ తాగడానికి. ఇంకా సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా తాగుతుండాలి. ఖచ్చితంగా 2 లీటర్స్ అయితే తాగాలంట. మనకి ఇవన్నీ ఇంతకుముందు తెలియదు కానీ ఇప్పుడిప్పుడే కొత్తగా కొన్ని నేర్చుకుంటున్నాము. సో బాడీకి మంచివైనప్పుడు ఇంకా పాటించడంలో తప్పేముందో చెప్పండి. ఇంకా అట్లా అనమాట. సో జున్నుగాడు కూడా వాటర్ బాగానే తాగుతాడు. మొత్తానికైతే ఇంకా చూసారు కదా, ఫుల్గా అన్నం తినేసిన తర్వాత కొంచెం సేపు అట్లా వాకింగ్ చేద్దాం అనుకున్నాము. ఇంకా అదే రోజు అయితే ఇండియా ఇంకా ఆస్ట్రేలియా మ్యాచ్ ఉండే. సో ఫుల్ టెన్షన్తో చూస్తున్నాడు అనమాట, ఏమవుద్దా ఏంటా అని చెప్పి. నేనేం క్రికెట్కి అంత పెద్ద ఫ్యాన్ కాదు, అంత పెద్ద కాదు, అసలు చూడను. క్రికెట్ చూడాలంటే కూడా నాకు చిరాకు వస్తుంది అనమాట, అసలు చూడను. ఇంకా ఎట్లనో మామ చూస్తున్నాడు కదా అని చెప్పి జస్ట్ అట్లా కూర్చొని పక్కన ఫోన్ చూసుకుంటున్నాను అనమాట. సో మొత్తానికి ఏమైందో మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ పార్టీకి ఆల్రెడీ గెలిచేశారు కాబట్టి ఇంకా మామ కూడా ఫుల్ ఖుషి అనమాట. సో ఇంకా జున్నుగాడు నేను మామ అయితే స్టార్ట్ అయిపోయాం బయటికి. ఇంకా మొత్తానికైతే ఇక్కడ ఎగ్స్ దగ్గరికి వచ్చి ఎగ్స్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. రోజు ఒక ఎగ్ తినడానికి ట్రై చేస్తున్నాయి ఈ మధ్య. పర్లేదు, మనం ఎగ్ తినడం వల్ల ఏంటంటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది అనమాట. సో అనవసరమైన జంక్ తినకుండా ఉంటామని చెప్పి ఇట్లా ట్రై చేస్తున్నాను. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎండ్కి వచ్చేసింది. సో ఇదనమాట మా డే 3 ఇంకా డే 4 ఫాస్టింగ్ రోజు ఏమేమి తిన్నామని చెప్పేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దామంటే దాన్ని సీ యూ, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.